గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. గుంటూరులో నార్కెడో ప్రాపర్టీ సోలో సీఎం పాల్గొన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చింది మళ్ళీ పడకేసినటువంటి నిర్మాణ రంగాన్ని పైకి తీసుకురావాలి అనే ధ్యేయంతో నేను ఇక్కడికి వచ్చాను. మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తొందరలోనే సంక్రాంతి కూడా వస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు మేము చూసాం, నిర్వీర్యమైన రాష్ట్రం, ఎక్కడికి పోయినా సమస్యల వలయం, అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి. నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం. మా హామీలు నమ్మారు. ఎప్పుడూ చరిత్రలో నేను చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను, కానీ స్ట్రైక్ రేట్ చూస్తే 93%, అంటే పెట్టిన అభ్యర్థుల్లో 93% గెలిచారు. అదే సమయంలో 57% ఓట్లు కూడా వేశారు. ఆ నమ్మకంతోనే మేము వచ్చిన వెంటనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే పునర్నిర్మాణం ప్రారంభించాం. ఎటు చూసినా విధ్వంసమే, ఎటు చూసినా అంధకారమే. ఎటు పోవాలంటే కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ అడుగడుగునా ప్రతి ఒక్కరోజు కూడా ఆలోచిస్తున్నాం. నిన్నే మీరు చూస్తే ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా 2,08,000 కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు వేశారు. ఇంకో పక్క ఇనాగరేషన్లు చేశారు. అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి. విశ్వాసం పెరుగుతా ఉంది. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి. ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ ముందుంటాం. ఈరోజు మీరు చూస్తున్నారు, 95లో హైదరాబాద్లో ఏమీ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 సిటీగా, మోస్ట్ లేబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు వేసిన ఫౌండేషనే. అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు. అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకుపోయాం. స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం, ముందుకు వచ్చాం. శవ రాజకీయాలు చేయడం వైసీపీ పార్టీకి బాగా అలవాటు అయిపోయిందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ఇలాంటి సమయంలో బాధితులను ఆదుకోవాలని తప్ప శవ రాజకీయాలు చేయడం ఏంటని విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులు ఇచ్చారు మన రాష్ట్రానికి. ఆయన అందరి ముఖంలో రాష్ట్రం అంతా కూడా సంతోషంతో వెల్లివిరిసింది. చంద్రబాబు గారి రాజకీయ చాణక్యం, మోడీ గారు వెంటనే దానికి ఎస్ పలకటం. 2,00,000 కోట్ల రూపాయలండి. ఇట్స్ నాట్ ఏ జోక్. ఎంత భారతదేశం అంతా కూడా ఆశ్చర్యపడింది 2,00,000 కోట్ల రూపాయలు ఒక్క దఫాలో అని. నెవర్ ప్రధానమంత్రి ఎప్పుడూ ఏ రాష్ట్రానికి అట్లా ఇవ్వలేదు. చంద్రబాబు గారి మీద అభిమానంతో, ప్రేమతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన ఇచ్చారు. చంద్రబాబు గారి పేరు ఒక పక్కన, పవన్ కళ్యాణ్ గారి పేరు ఇంకొక పక్కన, ఐటీ మినిస్టర్ మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి పేరు ఇంకొక పక్కన, ప్రజలందరి గుండెల్లో సంతోషాలు, హర్షాతిరేకాలు చెబుతూ ఉంటే ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది.
ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ఎంక్వైరీ జరుగుతుంది. ఆషామాషిగా దీన్ని అది వదిలేది లేదు. జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు 3 మంత్రులను హుటాహుటిగా పంపించారు అక్కడికి. అక్కడ తీసుకుంటున్న చర్యలన్నీ మీరు పర్యవేక్షించండి, సహాయ సహకారాలను అందించండి, ఏ ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పి అధికారులందరినీ నిలదీశారు, మందలించారు అధికారులని. వాట్ యు ఆర్ ఆల్ డూయింగ్, ఏం చేస్తున్నారు మీరని చెప్పి ఆయన ఈరోజు హుటాహుటిని వెళ్ళారు అక్కడికి. జరిగిన దుర్ఘటన ఎంక్వైరీ జరుగుతుంది, నిజానిజాలు బయటకు వస్తాయి. ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. స్వామివారిని దర్శించుకోవటం కోసం వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవటానికి, స్వామివారి మీద నమ్మకంతో ఆ పర్వదినాన్ని దర్శించుకోవాలని పోటెత్తొచ్చారు భక్తులు. ఈ విషయం మీకు అట్టే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాట్లాడుతున్న ఆ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నా నేను, పోటెత్తొచ్చారు జనం. మీ టైంలో అంతమంది ఎప్పుడు రాలేదు వైకుంఠ ఏకాదశి దర్శనానికి. ఇప్పుడు ప్రభుత్వం మీద నమ్మకంతో, స్వామివారి మీద విశ్వాసంతో వాళ్ళందరూ వచ్చారు. దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటన మీద ఇంకొక క్షణం తర్వాత వస్తాను. నేను అడుగుతున్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు. ఎన్నో ఇటువంటి దుర్ఘటనలు జరిగినాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతినిందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. భవన నిర్మాణాలు, లేఅవుట్లు అనుమతులను సులభతరం చేస్తూ జీవోలు జారీ చేశామని చెప్పారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సరళమైన నిబంధనలు రూపొందించామని తెలిపారు. అలా కాకుండా ఇప్పుడు ఎక్కడైనా అగ్రికల్చర్ జోన్లో ఎవరైనా పౌల్ట్రీ ఫామ్ పెట్టుకునేటట్టుగా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మార్చడం జరిగింది. అదేవిధంగా టీడీఆర్ బాండ్ ఫైనల్ చేయడానికి ఒక కమిటీ వేసినాం. ఆ కమిటీలో మనకు రెవెన్యూ వాళ్ళు, సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. దానివల్ల నెలలు, సంవత్సరాలతో టీడీఆర్లు డిలే అవుతుంది. దాన్ని యాక్చువల్గా ఈ కొత్త జీవోలో ఆ ఇద్దరిని తీసేసి కేవలం మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్, లోకల్ టౌన్ ప్లానింగ్, తర్వాత యుఎల్బిలో రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు. ఆ రెవెన్యూ ఆఫీసర్ని యాడ్ చేస్తూ అది సులభతరం చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా లేఅవుట్లు వేసినప్పుడు ఒక 12 మీటర్లు 9 మీటర్లు రోడ్డు అక్కడ వదిలేయాలి. అయితే దాన్ని ఇంకా అందరు ఇవ్వలేదు, కొందరే ఇచ్చారు. సపోజ్ ఒకరే ఇచ్చారు ఇండివిజువల్ హౌస్. ఆ ఇండివిజువల్ హౌస్ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇప్పుడు అందరూ రోడ్డు ఇస్తే తప్ప, అంటే 9 అడుగులు 12 అడుగులు చేయాల్సి ఉంటే అటుపక్క 1.5 ఫీట్, ఇటుపక్క 1.5 ఫీట్ ఇవ్వాలి. అందరూ ఇస్తే తప్ప ఆ రోడ్లో పర్మిషన్ ఇవ్వటంలా ఇంతవరకు. అయితే ఇప్పుడు కొత్తగా ఏం చేసామంటే నాన్ హై రైజ్ బిల్డింగ్స్కి ఎవరైతే ఇల్లు కట్టుకోదలుచుకున్నారో అక్కడ వాళ్ళ స్థలం ముందు ఎంతైతే వదిలేయాలో అది వదిలేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేటట్టుగా రిలాక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ డెవలప్మెంట్ ఆఫ్ హౌసెస్లో కూడా వాళ్ళ ల్యాండ్ ఎంత పొడవు ఉంటే అంత పొడవులో వదిలేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. హై రైజ్ బిల్డింగ్స్లో మాత్రం యాక్చువల్గా ఆర్డీపీని ఫాస్ట్గా ప్రిపేర్ చేసి కంప్లీట్ చేసి పర్మిషన్ ఇచ్చే విధంగా చేయటం జరిగింది. అదేవిధంగా ఇంతవరకు ఎక్కడైనా లేఅవుట్ వేయాలంటే 12 మీటర్ల వెడల్పు వదిలేయాలి రోడ్డుకి. అయితే అనేక రాష్ట్రాల్లో స్టడీ చేస్తే మెజారిటీ రాష్ట్రాల్లో 9 మీటర్లు ఉండింది. ఈ రోజు నుంచి లేఅవుట్లు వేసేవాళ్ళు 9 మీటర్లు వదిలితే సరిపోతుంది. అయితే దాన్ని అందరూ స్ట్రిక్ట్గా పాటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా
ఎమ్యూనిటీస్లో క్లబ్ హౌస్, కన్వెన్షన్ హాల్స్ ఇలా కొన్ని పేర్లు చెప్పారు. విచారం వ్యక్తం చేయాల్సిన సందర్భంలోనూ దిగజారుడు రాజకీయాలు ఏంటి అని శాసనమండలి చీఫ్ విప్ పంచమూర్తి అనురాధ మండిపడ్డారు. ఈ మేరకు ఆమె టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ ఇటువంటి సమయంలో బాధితులకు అండగా ఆదుకోవాలి కానీ శవ రాజకీయాలు చేయడం ఏంటని విమర్శించారు. ఈ సంఘటన తిరుపతిలో ఈ దురదృష్ట సంఘటన చోటు చేసుకుంది. అక్కడి నుంచి హుటాహుటిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బయలుదేరటం జరిగింది. సంఘటనా స్థలాన్ని చూడటం జరిగింది, పరిశీలించడం జరిగింది. అక్కడున్న పరిస్థితులన్నీ పూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగింది. 2 అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. 3 అధికారుల్ని బదిలీ వేయడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. మరి క్షతగాత్రులకు ఎవరైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. మరి పాక్షికంగా గాయపడ్డ వారందరికీ కూడా తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు అంటే ఈ రోజు దర్శన భాగ్యం కూడా కల్పించడం జరిగింది. సంఘటన దురదృష్టకరమే అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇన్నిటి మధ్య ఇదంతా జరుగుతుంటే శవాల మీద పేలాలు ఏలుకోవాలి అనే ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి ఫాలోడ్ బై వైసీపీ నాయకులు, ముఖ్యంగా ఫాలోడ్ బై రోజా ఏం చేద్దామని చెప్పి బయలుదేరారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది. అది అనుకోకుండా ఆ సంఘటన జరిగింది. కానీ మీ హయాంలో తెలిసి కొన్ని సంఘటనలు జరిగినాయి. బోటు సరిగ్గా లేదు, పర్యాటకుల్ని అనుమతించవద్దు అని అధికారులు చెప్పినప్పటికీ కూడా మరి గోదావరి జిల్లాలో కచ్చులూరులో మీరు బోటు అలౌ చేయడం వల్ల 46 మంది చనిపోయారు, 5 గల్లంతయ్యారు. వాంటింగ్గా చేశారు మీరు. దీన్ని ప్రభుత్వ వైఫల్యం అని అంటారు. ఈ కచ్చులూరు ఇన్సిడెంట్ని ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి అంటారు. అదేవిధంగా మీ సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి జిల్లాలో అన్నమయ్య గేటు మరమ్మతులు చెయ్యాల్సింది పోయి ఇన్ టైం మరమ్మతులు చెయ్యకపోతే ఆ గేట్లు విశాఖలో వైఎస్ షర్మిల మౌన దీక్ష. విశాఖలో ఈరోజు వైఎస్ షర్మిల మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించారని మండిపడ్డారు. ఇటీవల కాలంలో మనం అందరం చూసాం, పార్లమెంటులో నిండు సభలో అమిత్ షా గారు సాక్షాత్తు హోమ్ అఫేర్స్ మినిస్టర్ అంబేద్కర్ గారి గురించి ఎంత హేళన చేసి మాట్లాడారో చూశాం. ఒకసారి మళ్ళీ మీకు జ్ఞాపకం చేయడానికి ఎల్ఈడీలో ఒకసారి ప్లే చేస్తాం. ప్లే చేయండి అమ్మా. अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. तो अच्छी बात है. मान्यवर, अभी एक फैशन होगा, अभी एक फैशन हो गया है आम्बेडकर 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 आम्बेडकर. इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. तो अच्छी बात है. मान्यवर, अभी एक फैशन होगा, अभी एक फैशन हो गया है आम्बेडकर 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 आम्बेडकर. इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. तो अच्छी बात है. मान्यवर, अभी एक फैशन होगा. గమనించాలి, अभी అంబేద్కర్ 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 అని మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది అని అమిత్ షా గారు స్వయంగా అంటం జరిగింది. దానికి అందరూ బీజేపీ ఎంపీలందరూ నవ్వటం జరిగింది. ఇది అంబేద్కర్ గారిని హేళన చేయడం కాకపోతే ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అంబేద్కర్ గారి గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి జపం చేస్తుంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. అసలు అంబేద్కర్ గారి జపం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాం.
కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాసే టీంకి అధ్యక్షుడిగా పెట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలోని ప్రతి ఒక్కరికి, అడల్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కునిస్తుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు ఇన్ని భిన్న మతాలు, కులాలు, భాషలు ఉన్న భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచేది ఆ రాజ్యాంగమే. ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి, రాష్ట్రమైనా ఒక కేంద్రమైనా ఎలా ఫంక్షన్ అవ్వాలి, ఇలాంటివన్నీ చెప్పింది అంబేద్కర్ గారు రాసిన తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులను చేస్తూ అధికార యంత్రాంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసింది చూశాక ఈ పరిణామాలపై కేఏ పాల్ స్పందించారు. బహుశా చంద్రబాబు తాను ఏపీకి సీఎం అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తించి ఉంటారేమో అని ఎద్దేవా చేశారు. Committing suicide. More important is steel plant being sold. Chandrababu Naidu, Pawan Kalyan, Narendra Modi 2014 gave a promise, special status for Andhra Pradesh. They have forgotten that, which is beneficial to 6 crore people. Instead, they are not ashamed. Chandrababu Naidu, Pawan Kalyan are not ashamed, praising each other, forgetting people's promise. Wherever Chandrababu Naidu, death is following. Does he need to be a politician at age 75? Narendra Modi ji on September 17th is planning to resign because that's what RSS is calling for, BJP is calling for. But Chandrababu Naidu is much older than Narendra Modi. When Supreme Court judges are not allowed after age 62 to 65, smartest people in India are IAS, IPS, IRS, IFS are not allowed after 62. Why these politician old guys should continue after 75? Are they not ashamed? Do they not understand? Chandrababu Naidu should resign and at least make history by making Yanamala Ramakrishnan much younger than him as the chief minister candidate. Or for that reason, if he wants to make his own son, because KCR tried to make KTR, never happened, may never happen. Now, let Chandrababu Naidu decide from his party, but he should not continue. మొన్న రాత్రి మనం పెద్ద డ్రామాని చూసాం. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళి నిన్న పెద్ద స్టంట్ అక్కడ ఏంటి తప్పు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మర్చిపోయి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అని ఆయన మర్చిపోయి తిరుపతి దేవస్థానంలో 1000 కోట్ల ఆదాయం ఉన్నప్పటికీ కనీసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా 6 డివోటీస్ అక్కడికక్కడ చనిపోవడం, అనేక మంది హాస్పిటల్లో చికిత్స పొందడం. ఈయనెళ్ళి ఆఫీసర్ మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు, మీరు ఎందుకు ఇక్కడ నిలబడ్డారు, మీరు ఎందుకు ఇక్కడ ఇలా చేశారు, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు మీరు వెంటనే రిజైన్ చేయాలి అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయడం మర్చిపోతున్నాడు. అసలు బిఆర్ నాయుడు పెట్టిందే ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఈయన టీడీపీ లీడరు. నేను ముందే చెప్పాను, సుప్రీం కోర్టులో నేను అక్టోబర్లో ఫైల్ చేసినప్పుడు, ఏపీ హైకోర్టులో ఫైల్ చేసినప్పుడు తిరుపతి దేవస్థానం 4 లక్షల కోట్లు ఆస్తి. తిరుపతి దేవస్థానం ప్రపంచంలో వాటికన్ తర్వాత 1000 కోట్లు ఆదాయం వచ్చే హోలీ టెంపుల్ గా